హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంక సోమవారం రోజైతే మా ఊరి గ్రామ దేవత విజయ కనకదుర్గమ్మ ఆలయంలోనే అఖండ జ్యోతి అయితే వెలిగించారండి. ఇంకా అఖండ జ్యోతి ఎందుకు వెలిగించారంటే ఇంక వస్తున్న వారంలో పండగలున్నాయి. ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ 3 రోజులు పండగలైతే చేస్తారండి. ఇక గుడి ధర్మకర్త గారు కంకణాలు కట్టుకొని ఇంక అఖండ జ్యోతి అయితే వెలిగిస్తారు. ఇంక ఈ 3 రోజులు అంగరంగ వైభవంగా అయితే జరుగుతాయండి. ఇంక ఇక్కడ 3 గ్రామాలు ఉంటాయి. 3 గ్రామాలు ఒక్కొక్కరు ఒక్కొక్క వారం చేస్తూ ఉంటారు పండగ. ఇంకా గుడి తరపున పండగ అయిన తర్వాత ఏ గ్రామం వాళ్ళు చేసుకుంటారు. ఇంక ప్రతి గ్రామం 3 రోజుల పండగ చేస్తారు. మెయిన్గా మంగళవారం పండగ అనమాట. ఇంక ఇలాగే సాయంత్రం కూడా అక్క చెల్లి పిలుపులు ఉంటాయి. అలాగే ఏ ఊరు చేస్తుందో ఆ ఊరు చాటింపు అయితే వేస్తారు. అమ్మవారి చాటింపు కూడా వేస్తారు. ఇంకా అలాగే ఈ గుడి ఎక్కడుందంటే ఇంక వాంబే కోనలో అమ్మవారు అయితే వెలిసారండి విజయ కనకదుర్గమ్మ. ఇంకా తన పేరు మనోజు, తను ధర్మకర్త గారి అబ్బాయి అనమాట. ఇంకా తనే మొత్తం అమ్మవారికి అలంకరణ, చీర కట్టడం అన్నీ తనే చూసుకుంటాడు దగ్గరుండి. ఇంకెవ్వరు అమ్మవారిని అలంకరించలేరు, తనే అలంకరిస్తారనమాట. చాలా అంటే చాలా బాగా అలంకరిస్తాడు, తనే దగ్గరుండి చూసుకుంటాడు. ఇంకా మీరు కూడా అమ్మవారిని చూసి నమస్కరించుకోండి. ఇంక ఇలా అయిపోయిన తర్వాత పోతురాజుకు కూడా ఇంకా మొత్తం పసుపు కుంకాలు ఇచ్చి ఇంకా అలాగే గుడి వెనకాల నూకలంతలు సత్తలంతలు కూడా ఉన్నారు. ఇంకా అమ్మవార్లకు కూడా పసుపు కుంకాలు ఇస్తారు. ఇంక ఇక్కడ ప్రతి శుక్రవారం ఒక 40-50 మంది వరకు భోజనాలు కూడా జరుగుతాయండి. ఇంకా అలాగే లలిత సహస్రనామం కూడా చేస్తూ ఉంటారు. ఇంక ఈ గుడి అయితే మొత్తం కొండలు చెట్లు మధ్యలోనే ఉంటారు. అమ్మవారు కొండ మీద ఉంటారు. అమ్మవారు ఎంత బాగుంటుందంటే ఇక్కడికి వచ్చామంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకున్న కష్టాలు ఏవి గుర్తుకు రావు. అందరితో సరదాగా చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామంది మొక్కులు కూడా తీర్చుకున్నారు. గాజువాక నుండి ఎక్కడెక్కడ నుండో వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. అలాగే ఇక్కడ రావి చెట్టుకి కూడా ముడుపు కడుతూ ఉంటారు. పిల్లలు లేని వాళ్ళు ముడుపులు కడుతూ ఉంటారు. పిల్లలు కలిగారని చెప్పడం అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంక ఇక్కడ గోశాల కూడా ఉందండి. ఇంకా ఇక్కడ చూసారా 2 ఆవులు, 2 గోవులు ఉంటాయి. ఇక్కడ ఎదురుగా గోశాల కూడా ఉంటుంది. ఇంకా సాయంత్రం అయితే అమ్మవార్ల గుడికి వెళ్తామండి. దగ్గరలో ఉన్న అమ్మవార్ల గుడికి వెళ్తాం. ఎక్కడికి వెళ్ళాం, ఎలా చేసామనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. బాయ్ బాయ్.